పీపుల్స్ వారికి మద్దతుగా నిలిచి ఇవి మా సమస్యలు, ఈ సమస్యల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ఈ సమస్యల ప్రభుత్వం దృష్టికి పరిష్కరించమని అడగండి. మేమైతే అడగలేకపోతున్నాము. మా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు పరిష్కరించబడని ప్రభుత్వాన్ని అడిగే అవకాశము మాకు ప్రభుత్వం ఇవ్వలేదు. మంచినీళ్లు తాగమని అడిగితే, ధరలో నడవమని అడిగితే, దున్నుకోవడానికి భూమి కావాలంటే, చదువుకోవడానికి బడి కావాలంటే, తాగడానికి నీళ్లు కావాలంటే, చేసుకోవడానికి ఉద్యమం కావాలంటే మమ్మల్ని మాట్లాడలేదు ప్రభుత్వం. గత 15-20 సంవత్సరాలుగా అన్ని ప్రజా ఉద్యమాల్ని అణిచివేసింది. భూమి కావాలని అడిగినా, ముక్తి కావాలని అడిగినా, అన్నము కావాలని అడిగినా, గుడిసె కావాలని అడిగినా, చదువు కావాలని అడిగినా, దారి కావాలని అడిగినా, మంచి బట్టలు వేసుకోవాలన్నా, మంచి అన్నం తినాలన్నా, ఏది అడగడానికి ప్రభుత్వం దగ్గరకు వచ్చినా, ఆఖరికి కరెంటు అడగడానికి వచ్చినా, కరెంటు ధర తగ్గించడానికి వచ్చినా, మాకు జీతం పెంచమని అడిగి వచ్చినా, కూలీ పెంచమని అడగడానికి వచ్చినా సరే ఈ ప్రభుత్వం మమ్మల్ని రానివ్వడం లేదు. లాఠీలతోటి తోటాలతోటి మమ్మల్ని చంపుతుంది. మీరైనా వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి, మిమ్మల్ని పిలిచింది మాట్లాడడానికి, మీరైనా వెళ్ళి మా సమస్యలు పరిష్కరించమని అడగడానికి వచ్చినా, మీరేదైతే ఉన్నారో మీ సమస్యల్ని ఈవేళ ప్రజా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఈ పీపుల్స్ వార్ పార్టీ జనశక్తి చూసుకోవడానికి వచ్చింది. ఈ సంగతి ప్రభుత్వం గుర్తించి పీపుల్స్ వార్ జనశక్తి వెనుక ఇంతమంది లక్షలాది మంది ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి, ప్రభుత్వాన్ని చూపించడానికి మీరందరూ వచ్చారని, అందుకు మీ అందరికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. పీపుల్స్ వార్ జనశక్తి అంటే తోటాల పార్టీ కాదు, పీపుల్స్ వార్ జనశక్తి అంటే హత్యల పార్టీ కాదు, జనం పార్టీ, ప్రజల పార్టీ అని చెప్పడానికి ఇవాళ వచ్చారంటున్నాను. ఏమిటి ప్రజలు గారు కోరుతున్నారు? ఎందుకు పీపుల్స్ వార్ కానీ జనశక్తి కానీ ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తున్నది? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతుంది వెళ్తారు ప్రభుత్వం? వాళ్ళు అడగడానికి వెళ్తున్నారు, ఈ భూమి కావాలి మాకు అంటున్నారు. భూమి లేకుండా లక్షలాది మంది ప్రజలు అక్కడ తిండి లేకుండా ఉన్నారు. అక్కడ లక్షలాది ఎకరాలని ఈ భూస్వాములు దాచిపెట్టుకున్నారు. లక్షలాది ఎకరాలను దాచిపెట్టుకున్నటువంటి భూస్వాముల గురించి, భూమిని గుంజుకోవడానికి మేమేదైతే పోరాటం చేస్తున్నామో మా పోరాటాన్ని ఈ పోలీసులు తోటాలతోటి లాఠీలతో కూల్చివేస్తున్నారు. మీరైనా వెళ్ళి, మేము అడగలేకపోతున్నాం, మేము అడగడానికి వస్తే మమ్మల్ని చంపుతున్నారు, కొడుతున్నారు, బూటగా ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు, లాఠీలతోటి తోటలతోటి పోలీస్ స్టేషన్లో కొట్టి చంపుతున్నారు. మీరైనా వెళ్ళి అడగండి. మాకు భూమి కావాలని, మాకు నీరు కావాలని, మాకు గ్రామాల్లో భూస్వాముల మా మీద జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని ఆపమని, అంటుడు ముట్టుడు పోవాలని, 2 గ్లాసులు పోవాలని, మానమాదికలు కానీ వెనుకబడి తరగతులు కానీ మర్యాదగా బతకాలని, ఈ మర్యాదగా బతకడానికి కనీసపు అవసరం ఏదైతుందో ఒక జానుడి భూమి కావాలని, 1 సెంటు భూమి కావాలని అడుగుతున్నారు ఇవాళ ప్రజలు. ఇదే మనకు కావాల్సిన హక్కు. ఏ హక్కు కోసం అయితే పోరాటం చేస్తున్నాము, ఏ హక్కు కోసం అయితే పోరాటం చేస్తున్నటువంటి ప్రజల వెనుక పీపుల్స్ వార్ కానీ జనశక్తి వేలాది మంది తన కార్యకర్తలను పోగొట్టుకున్నదో, గత 20 సంవత్సరాలుగా ఎన్ని వేల మందిని పోగొట్టుకున్నదో ఒక్కసారి లెక్కలు చెప్తున్నారు మన మిత్రులకు. 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ దారుణ మారణ హోమం ఏదైతున్నదో, ఈ హింసాకాండ ఏదైతున్నదో, ఈ ప్రజల మీద యుద్ధం ఏదైతున్నదో దానిని ఆపాలని అడుగుతున్నారు పీపుల్స్ వార్ జనశక్తి. మీ సమస్యలు తీర్చండి, మా సమస్యలు తీర్చమని అడుగుతుంటే ప్రభుత్వం ఏమన్నదంటే, మీ సమస్యలు తీరుస్తాను, మీకు భూమి ఇస్తాను, నీరిస్తాను, చదివిస్తాను, హాస్పిటల్ తెరుస్తాను. కానీ అదిగో పీపుల్స్ వార్ వాళ్ళు అడ్డుకుంటున్నారు, మమ్మల్ని రానివ్వటం లేదు అని ప్రచారం చేసింది ఇంతవరకు ప్రభుత్వం. ఈవేళ వీళ్ళు బయటకు వచ్చారు. కాసేపు ఆయుధాలు ఆపుతాం, పోలీసులు కాల్చుతున్నా సరే మేము ఆగుతాం. మేము ఎందుకు కాలుస్తున్నాం, మేము ఎందుకు తుపాకు పట్టుకున్నాం? ప్రజల కోరికలు ఏదైతున్నదో ఆ ప్రజల కోరికలు తీర్చడం కోసం మీరు ముందుకు రావట్లేదు కాబట్టి మేము ప్రజల వెనక నిలబడి ఆయుధం పట్టుకున్నాం. ప్రజలకి ఈవేళ ఆయుధం అవసరమైంది. ఇక్కడ మీరేమో వేలాది మంది ప్రజలు కనీసపు హక్కుల కోసం పోరాటం చేస్తున్నామండి. భూమి అడుగుతుంటే చంపేస్తున్నారే, నీరు అడుగుతుంటే చంపేస్తున్నారే, ఆసుపత్రులు కావాలని చంపేస్తున్నారే, మరి మేము ఎలాగ అడుగుతాం? వాళ్ళు ఎలా అడుగుతారు? అందుకని వాళ్ళకి ధైర్యంగా మేము తుపాకీ పట్టాం. సరే, మా తుపాకీ కాసేపు అక్కడ పెట్టి చర్చకి రమ్మంటున్నావు కదా, వచ్చాం. ఇవాళ
చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఒకటి భూమి సమస్య. ఈవేళ ప్రజల సమస్య. వేలాది మంది ప్రజలు వేలాది ఎకరాలని భూస్వాముల దగ్గర గుంజుకొని కరీంనగర్, వరంగల్లో ప్రజలకు పంచారు. ఆ ప్రజలకు పంచిన భూమిని ప్రజలు దున్నుకోవడానికి వెళ్తే పోలీసులు తుపాకులతో దిగారు. అక్కడ దున్నుకోవడానికి వెళ్ళిన వాళ్ళ మీద పోలీసులు తుపాకులు మోగాయి. ప్రజలు ఆ నెలలోనే ఉరిగిపోతున్నారు. అక్కడ వేలాది ఎకరాలు పంటలు లేకుండా అక్కడ ఎండిపోయి ఉన్నాయి. వారి సంగతి తేల్చండి అంటున్నది ఇవాళ జనశక్తి పీపుల్స్ వార్. శీలుగు భూములు పట్టుకున్నాం. లక్షలాది ఎకరాలు శీలుగు భూమి ఉంది. ఒక పివి నరసింహరావుకే 1000 ఎకరాలు ఉన్నది. ఆ 1000 ఎకరాల పంచమని అడిగితే మిలిటరీని దించాను. 1000 ఎకరాల పంచకుండా మిలిటరీని దించావు. నువ్వు ఆ మిలిటరీని తొలగించి ఆ మిలిటరీని వంగర గ్రామంలోంచి తీసేసి ఆ వేలాది ఎకరాలని ఆ వంగర గ్రామంలో ఉన్నటువంటి భూములేని పేదలకు పంచమని పీపుల్స్ వారు అడుగుతున్నది. తప్ప ఇది? కరీంనగర్ లో, వరంగల్లో, మహబూబ్ నగర్ లో, కృష్ణాలో, తూర్పుగోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా శ్రీలంక భూములు లక్షలాది ఎకరాలను దాచిపెట్టుకున్నారు. గోదావరి లోతట్టు ప్రాంతాన్ని దాచిపెట్టుకున్నారు. సముద్ర తీరమంతా ఆక్రమించేశారు. ఎక్కడ రొయ్యలు పడుతున్నా, ఎక్కడ చేపలు పడుతున్నా భూస్వాములు, వ్యాపారస్తులు దిగిపోరు. అక్కడ సముద్రాన్ని మింగేస్తున్నారు, గోదావరిని మింగేస్తున్నారు, అడవులు మింగేస్తున్నారు, అరణ్యాలు మింగేస్తున్నారు, ఎడారులు మింగేస్తున్నారు, రోడ్లు మింగేస్తున్నారు. ఎంతకాలం మీరు మింగుతారు? మీరు ఏదైతే సముద్రాన్ని మింగారు, ఏదైతే గోదావరిని మింగారు, ఏదైతే అడవులు మింగారో కక్కండి అని అడుగుతున్నది వేళ జనశక్తి పీపుల్స్ వార్. ప్రజలకు ప్రజలకు చెందవలసినటువంటి భూమి, ప్రజలకు చెందవలసినటువంటి గోదావరి, కృష్ణ, ప్రజలకు చెందవలసినటువంటి అడవులు, అడవి సంపద, గనులు ఇవన్నీ కూడా ప్రజలకి అందాలని అడుగుతున్నది పీపుల్స్ వార్ జనశక్తి. అందుకోసమే అడగండి. మీరు మా తరఫున మీరు అడగండి. మా తరఫున భూమి కావాలని, మా తరఫున మా పిల్లలకు చదువుకోవాలని, చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగం కావాలని, ఎవరైతే దున్నుకుంటారో వారికి భూమి కావాలని, దున్నేవాడికి భూమి కావాలని మనం అడుగుతుంటే విద్యాసాగర్ రావు దున్నగలిగే వాడికి భూమి ఇస్తానంటున్నాడు. ఆయన అంటే దున్నగలిగేవాడు ఎవరి దగ్గర ట్రాక్టర్లు ఉంటాయో వాడికి భూమి అంటున్నాడు విద్యాసాగర్ రావు. ట్రాక్టర్లు కాదు, ఎవరైతే నాగల పట్టు దున్నుతాడు, ట్రాక్టర్ దగ్గర నడిపిస్తాడు వాడికి కానీ విద్యాసాగర్ రావుకి లేకపోతే రాజేశ్వరరావుకి భూమి కాదని మనం చెప్తున్నాం. అక్కడ ఎవడైతే దున్నుతాడో వాడికి భూమి కావాలి, ఎవరైతే కష్టపడతాడో వాడికి ఉద్యోగం కావాలి, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి పని కావాలి, చదువు బడి కావాలి, ఎవరికైతే ఆరోగ్యం లేదో వాళ్ళకి ఆసుపత్రులు కావాలి. గవర్నమెంట్ ఆసుపత్రులు మూతపడిపోతున్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఎట్లా పెరుగుతున్నాయో చూడండి. అది అడగడానికి ఈవేళ జనశక్తి పీపుల్స్ వార్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ప్రజల ఆరోగ్యం సంగతి ఏంటి, ప్రజల ఉద్యోగాల సంగతి ఏంటి, ప్రజల భూమి సంగతి ఏంటి, ప్రజలకు తాగునీరు సంగతి ఏంటి? 2-3 కిలోమీటర్లు జరిగి ముందు టెండలో నడిచి కనీసం దాహం తీర్చుకోవడానికి కూడా నీళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని అడుగుతున్నది ఇవాళ ప్రజలు. కాబట్టి ప్రజల సమస్యలు ఎదుగుతున్నాయి. కనీసం హక్కులు ప్రజలకి మనిషిగా జీవించే హక్కు గ్రామాల్లో లేదు. మాలోని మాదిగోడిని ఎదురుగా నిలబడితే చంపేస్తున్నారు, చంపేయడం పడేయడం, చంపేయడం కాలంలో పడేస్తున్నారు, చంపేయడం కుక్కేస్తున్నారు. చుండూరులో మనుషుల్ని మేము మనుషులుగా బ్రతుకుతామని అడిగినందుకే ముక్కలు చేసి గోరు సంచుల్లో మూటగట్టి సముద్రంలో పాడేస్తారు. దిక్కులేనంత వరకు కేసే లేదు. అడుగుతున్నటువంటి మనిషిని చంపేస్తున్నారు. నిన్న గనక మొన్న ఒక సర్పంచ్ దళితుడు అతను గ్రామ సర్పంచ్ గ్రామ మధ్యలో నిలబడి ప్రజలకు అవసరమైనటువంటి పండుగలు చేయడానికి వస్తే ఆ ఊర్లో భూస్వాములు వచ్చి అతను పబ్బులుగా పట్టుకుని తన్నారు. కొడితే 3 ఎముకలు విరిగిపోయాయి. పోలీసులు చర్య తీసుకోవట్లేదు. అంత మానవ హక్కుల కోసం మనిషిగా బ్రతకడానికి ఎవరైతే పోరాటం చేస్తున్న గ్రామాలు అడుగుతున్నారో వాళ్ళని రక్షించలేకపోయి వాళ్ళ మీద తప్పులు కేసు పెడుతున్నది పోలీసు. ఎవరైతే ప్రజలు చంపుతున్నారో, ప్రజల మీద హింస ఉపయోగిస్తున్నారో వాళ్ళకి రక్షణగా నిలబడుతుంది ఇవాళ ప్రభుత్వం. దీనిని అడగడానికి ఇవాళ జనశక్తి పీపుల్స్ వార్ వచ్చింది. ప్రజల సమస్యలు ఏమిటి, ప్రజల హక్కులు ఏమిటి, ఏమిటి హక్కు ప్రజలకి? గవర్నమెంట్ నిలదీసి అడిగే హక్కు ప్రజలది. ఎవరైనా ఈవేళ ప్రజలు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కానీ, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి కానీ, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ, ఎస్పీ దగ్గరికి వెళ్ళి కానీ, ఏమి కలెక్టరు ఎస్పీ మాకు అన్యాయం జరిగింది చెప్పుకునేటువంటి అవకాశము హక్కు మనకు ఉన్నదా ఈవేళ? లేదు మనకి ఈవేళ. ఆ హక్కు కోసం మనం అడుగుతున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం మనది. ఇక్కడ చంద్రబాబు నాయుడు
2 సమస్యలు మన ముందు పెట్టాడు. అక్కడంతే నేను ఉండాలా, లక్షలు ఉండాలా తేల్చుకోండి అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రశ్న వేశాడు. ఎప్పుడు వేశాడు? 20 సంవత్సరాలుగా వేలాది మంది నక్సలైట్స్ ని ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తే నాకు చంద్రబాబు నాయుడికి బాధ కలగలేదు. అంతకుముందు చెన్నారెడ్డికి బాధ కలగలేదు. అంతకుముందు వెంగళరావుకి బాధ కలగలేదు. అంతకుముందు జానారెడ్డికి బాధ కలగలేదు. ఎప్పుడు బాధ కలిగింది? అలిపిరిలో ఎప్పుడైతే తన ప్రయాణం చేస్తున్నటువంటి మోటార్ పైకి గాలిలో కలిసిపోయిందో అప్పుడు బాధ కలిగింది. మరి బాధ కలిగినప్పుడన్నా ఎందుకు నా వాహనం పైకి లేచిపోయింది గాల్లో? ఎవరు లేపారు, ఎందుకు లేపారని ఆలోచించాడా? ఆలోచించలేదు. ఏమన్నాడు? నన్ను లేపుతారా మీరన్నా ఉండాలి, నేనన్నా ఉండాలన్నాడు. మనందరి దగ్గరకు వచ్చాడు. ప్రజలారా తేల్చండి, నేనుండాలా, నక్సలైట్లు ఉండాలని. ప్రజలందరూ ఒకే ఒక గంటతో నువ్వు వద్దు, మాకు నక్సలైట్లు ఉండాలని చెప్పారు. అక్కడ ఎందుకు అడుగుతున్నారు ప్రజలు నక్సలైట్ని? చంద్రబాబు నాయుడు ఎందుకు దించారు? చంద్రబాబు నాయుడు మనకు సంబంధించినటువంటి ఏ హక్కు కూడా మనకు రాకుండా, మనకు రావాల్సినటువంటి భూమిలో చిన్న వంతు భాగం కూడా ఇవ్వకుండా, మనకు రావాల్సినటువంటి సహాయంలో 1 రూపాయి కూడా మనకు అందకుండా, మనకు రావాల్సినటువంటి మంచిలో 1 చుక్క కూడా మన గొంతులో పోయకుండా ప్రపంచమేకగా మన రాష్ట్రాన్ని తాకట్టు పడుతున్నాడని ప్రజలు ఓడించారు అతన్ని. ఈ సంగతి గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు నడుస్తావా, లేకపోతే ప్రజా సమస్యలు ఏదైతే ఈ భూమి సమస్యల ముందు తెలుస్తావా లేదా అని అడగడానికి వచ్చారు. లక్షలాది మంది వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ బయట, రోడ్డు బయట లక్షలాది మంది నిలబడిపోయారు. అక్కడ వెనకాలన్నారు వేలాది మంది. ఇందాక చెప్పినట్టుగా ఆగిపోయారు. వాహనాల్ని, లారీని ఆపేశారు. అక్కడ పోలీసులకు ఎప్పటికీ కూడా చంద్రబాబు పోయినా, చంద్రారెడ్డి పోయినా, వెంగళరావు పోయినా పోలీసుల బుద్ధి మాత్రం పోవడం లేదు. అప్పుడు అలా చేస్తారో ఇప్పుడు అలా చేస్తున్నారు. వేలాది మంది ప్రజలు కష్టపడి 12 గంటలు 24 గంటలు దూరాన్ని లారీలెక్కి ప్రయాణం చేసుకుంటే మన వాళ్ళు అక్కడ అడుగుతారంట, మన సమస్యలేదో ప్రభుత్వంతో మాట్లాడతారట. రండి చెప్పుకుందాం, చూడండి ఎన్ని చీటీలు వస్తున్నాయో, ఎన్ని కాగితాలు వస్తున్నాయో. మా సమస్యలు ఇది, మా ఊరి సమస్య ఇది, మీరు రేపు అడగండి ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఎంతమంది వస్తే రానిస్తే తప్పేంటి? లక్షలాది మంది హైదరాబాద్ వస్తే తప్పేంటి? ఈ హైదరాబాద్ మనది కాదా? ఈ హైదరాబాద్ ప్రజలు కాదా? ఈ హైదరాబాద్ ప్రభుత్వం లేకపోతే పోలీసులదా, అధికారులదా? అది అడగడానికి వచ్చారు. అక్కడ ఇంతమంది లక్షలాది మంది వచ్చి ఈవేళ ప్రజా సమస్యలను చర్చించి, ప్రజా సమస్యలు ఏ ఒక్క సమస్య అయినా పరిష్కరిద్దాం, కనీసం కొన్ని ఎకరాలైనా ప్రజలకు భూమి పంచితే బ్రతుకుతారు అనేటువంటి ఆశతో, నమ్మకంతో ఈవేళ జనశక్తి, పీపుల్స్ వార్ పార్టీలు మన సమస్యలను తీసుకుని రేపు ప్రభుత్వంతో చర్చించడానికి ముందు కడుతున్నాయి. వాళ్ళకందరికీ మనం మద్దతు ఇద్దాం. నడవండి, మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి, మా సమస్యలు తీసుకో. మీ సమస్యలు కాదని మాకు తెలుసు. ఇదేమి నక్సలైట్ సమస్య కాదు. ఇది నక్సలైట్ సమస్య అయితే ప్రభుత్వం వాళ్ళు తేల్చుకుంది ఎక్కడో, ప్రజల సమస్య ఇది. అందుకని బాహాటంగా పబ్లిక్ గా ఇవాళ వచ్చి ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చారు. కాబట్టి మనమందరం వాళ్ళకి మరొక్కసారి పీపుల్స్ వారిని జనశక్తి అడుగుదాం. మా హక్కు కనీసపు హక్కు, మనిషిగా బ్రతికే హక్కు. మా హక్కు కనీసపు హక్కు 1 ఎకరం భూమిని దున్నుకునే హక్కు. మా హక్కు కనీసకు చెంపుడు నీళ్లు తాగే హక్కు. మా కనీసపు హక్కు బడిలోకి వెళ్ళి చదువుకునే హక్కు. మా కనీసపు హక్కు ఉద్యోగం చేసుకునే హక్కు. మా కనీసపు హక్కు పని చేసుకునే హక్కు. మా కనీసపు హక్కు కూలి చేసుకునే హక్కు. మా కనీసపు హక్కు జ్వరం వస్తే మందేసుకునే హక్కు. మా కనీసపు హక్కు జ్వరం వస్తే దవాఖానాకి వెళ్ళే హక్కు. ఈ హక్కులు అడగడానికి మనకు వచ్చాము. మరొకసారి మనకు చెప్తాము, ఈ హక్కుల్లో మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి, ఈ హక్కుల సమస్యను చర్చించండి. చర్చించి